మాట నా నాలుకకు రాకముందే దాని గురించి తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానంలో లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదువుదామా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి అని ఈ రోజు ఈ ధ్యాన భాగంలోని మొదటి 3 వచనాలని చదువుతున్నాం. మొదటి వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య జీవితం అంతా కూడా సంచారం చేస్తూనే ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన ఎక్కువగా సంచార జీవితాన్ని గడిపారు. అంతేకాదు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ వచ్చారు. ఈ విషయాలన్నీ మనకు లేఖనాల ద్వారా అర్థమవుతూనే ఉన్నాయి. ఆయన సంచరిస్తూ చేసిన పనేంటి అనేది మనం ఆలోచిస్తే దేవుని రాజ్య సువార్తను ప్రకటించటమే ఆయన ముఖ్యంగా చేసిన పనిది. శిష్యులను పంపిస్తూ కూడా ఇదే విషయాన్ని ప్రకటించమని చెప్పారు. ప్రభువారితో పాటు 12 మంది శిష్యులు మాత్రమే కాదు గాని కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. ఆయన చేత బాగుపడిన వారు, స్వస్థత పొందుకున్న వారు అందరూ ఆయనతో పాటు సంచరిస్తూ వారి కలిగిన ఆస్తితో ఉపచారం చేస్తూ వచ్చారన్న సంగతిని ఈ రోజు ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇందులో మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ప్రకటించిన రాజ్య సువార్తను గురించి, ప్రభు ప్రకటించిన కీలకమైన విషయాలను గురించి మనం ఒకసారి ఆలోచిస్తే అసలు ప్రభు ఏం ప్రకటించారో మనకు అర్థమవుతుంది. ఆయన మొట్టమొదటిగా దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది కనుక మారు మనసు పొందుకోవాలని ప్రకటించారు. అయితే చాలా విషయాలు మనం లేఖనాల్లో చూస్తే ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎంతో ఆత్మ సంబంధమైన మాటనే మాట్లాడారు. పాపదాసత్వం నుండి కుమారుడు స్వతంత్రుడిగా చేస్తాడని ప్రకటించారు. ఆత్మ తిరిగి జన్మించాలని, సాతాను చెర నుండి విడిపించడాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి, పరిశుద్ధాత్మ పరిచర్యల గురించి, ఆయన ఎలా మనలోనికి పంపబడతాడో, ఇంకా సత్యం అంటే ఏంటో, వెలుగు చీకటి వీటి రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసము, ఆ తర్వాత మనం లోకానికి ఉప్పై ఉన్నామన్న సంగతిని, తీర్పును గురించి, వాక్యాన్ని గురించి ఇంకా అనేక అంశాలు బోధిస్తూ శిష్యులకు మర్మాలను తెలియజేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ అద్భుతాలు చేయటం ద్వారా అనేకులను బాగు చేసి అంత్యదినాల్లో జరగబోయే సంగతులన్నీ వివరించి రాకడ గురించి అంటే ఆయన రెండవ రాకడ గురించిన సూచనలు కూడా శిష్యులకి ఇవ్వటం జరిగింది. అంత మాత్రమే కాదు గాని అన్నింటికీ మించి మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది చాలా వివరంగా ప్రభు బోధించారు. ఇంకా అనేకమైన సంగతులు ఆయన తన వారికి నేర్పిస్తూ చూపిస్తూ మేలు చేయొచ్చు దయగల మాటలతో ప్రజల మధ్య సంచరిస్తూ వారిని ఆదరిస్తూ వచ్చారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఇంతమంది నాతో ఉన్నారే వీరిని నేను ఎట్లా పోషించాలి అని ఆలోచించినట్లుగా మనం ఎక్కడ కూడా లేఖనాల్లో చూడం. ఇంకా శిష్యులు ఆలోచించారు. ఒకరోజు యేసుప్రభు వారు వారితో పులిసిన పిండిని గురించి అంటే శాస్త్రుల యొక్క బోధన గురించి జాగ్రత్త పడండి అని చెప్పినప్పుడు వారు అనుకున్నారు ఈయన మనం రొట్టెలు తేనందువల్లే కదా ఈయన ఇలా అంటున్నారు అని. వారి మనసెరిగిన ప్రభు వారికి సమాధానం ఇచ్చారు. ఎందుకు మీరు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు? నేను ఏమి లేనప్పుడు ఎంతమందికి మనం ఆహారం పెట్టాము? కేవలం 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పంచిపెట్టలేదా? ఎన్ని గంపలు మిగిలాయి? ఇవైనా మీకు జ్ఞాపకానికి రాలేదా అని ప్రభువు అనటం, అక్కడ ఆయన చెప్పిన విషయాన్ని గురించి అంటే శాస్త్రుల యొక్క బోధన గురించి జాగ్రత్త పడమని ఆయన వివరించటం, ఇదంతా కూడా మనం గమనిస్తాం. అంటే ఇక్కడ వ్యత్యాసం ఏంటి అని అంటే శిష్యులు భౌతికంగా ఆలోచిస్తున్నారు కానీ యేసుప్రభు వారు ప్రతి మాట ఆత్మానుసారంగానే మాట్లాడారు. ఆత్మ సంబంధమైన సంగతే వారికి నేర్పిస్తూ వచ్చారు. ప్రభు అన్నారు, ముందు మీరు రాజ్యాన్ని నీతిని వెతకమన్నారు. ఆత్మ సంబంధమైన సంగతులు తప్ప వేరే ఏ విషయాలు కూడా ప్రభు మాట్లాడినట్లుగా మనం లేఖనాలు చూడం. ఒక రోజు ఒకతను యేసుప్రభు యొద్దకు వచ్చారు. వచ్చి ఏమడిగారంటే, బోధకుడా నా సహోదరునికి చెప్పు పిత్రార్జితంలో నాకు కూడా భాగం ఇమ్మని అని అడిగినప్పుడు యేసే అన్నారు, ఓయి నన్ను తీర్పరిగా పంచిపెట్టువానిగా ఎవరిని నియమించారు అని. ఏ భౌతిక విషయాలు యేసుప్రభు వారు డిస్కస్ చేయలేదు. ఏ భౌతికమైన వివాదాలకు ఆయన న్యాయాధిపతిగా వ్యవహరించలేదు కూడా. కానీ తన సంచారం అంతటిలో ఆత్మ సంబంధమైన సంగతులే బోధిస్తూ వచ్చారు. ఇవన్నీ అంటే ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మయు జీవమై ఉన్నదని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇలా ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది స్త్రీలు అంటే ఆయన ద్వారా బాగుపడిన వారు, దయ్యాలను వెళ్లగొట్టుకున్న వారు, వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి వారికి కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారు అని ఈ రోజు లేఖన భాగంలో మనం చూస్తున్నాం. విశ్వాసులమైన మనము ఆలోచించుకోవాలి. మనం కూడా ప్రభు చేత మారు మనసు పొందుకున్నాం, ఆయన రాజ్యంలోనికి చేర్చబడ్డాం, ఆయన ఆస్తికి ఆయన కలిగిన వాటన్నిటికీ మనం కూడా వారసులమయ్యాం. ఆయన సొంత కుమారులు కుమార్తెలుగా మనం ఈ రోజు
జీవిస్తా ఉన్నాం, ఆయన ఆత్మను పొందుకున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం? తిరిగి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్న వారికి ఏం చేస్తున్నాం? ఒకవేళ మనం సొంతంగా ప్రకటించలేకపోయినా ప్రకటించే వారికి ఏదైనా సహాయపడితే ప్రభు అన్నారు, ప్రవక్తని చేర్చుకున్న వారు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు అని. మరి మనం ఏం ఫలాన్ని పొందుకుంటున్నాం? దేవుని రాజ్యాన్ని ప్రేమించిన వారు తమ ఆస్తితో, తమ జీవంతో, తమ సమయంతో ఆయన పరిచర్యకు తోడుగా నిలబడ్డారు. వారిలో ఒకరిని కూడా ప్రభువు మర్చిపోలేదు. మనల్ని కూడా దేవుడు మర్చిపోడు. మనము ప్రకటించే వారికి తోడుగా నిలబడిన, దేవుని రాజ్యానికి పెట్టుబడి పెట్టిన ప్రతి విశ్వాసి పరలోక ఫలాన్ని తప్పకుండా పొందుకుంటాడు. మనం పాత నిబంధనలు చూస్తే దావీదు అంటాడు, యుద్ధం చేసిన వారికి ఎంత ఫలమో సామాన్ల వద్ద నిలిచిన వారికి కూడా అంతే ఫలమని. కాబట్టి ప్రకటించే వారికి ఎంత ఫలమో ప్రకటించే వారికి సహాయపడిన వారికి కూడా అంతే ఫలం. ఆయన పేరట చేసిన ఏ పనిని ఆయనైతే మర్చిపోడు. ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తారు. మరి ఎంతగా మనం వీటిని పట్టించుకుంటున్నాం? ఎంతగా ఆయన రాజ్య భారంని మనం మోయగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచించుకుని ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాం. మన ప్రతి పనిలోనూ ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన రాజ్య భారాన్ని తీసుకుని దాని కొరకు పని చేసే విధంగా మన ప్రణాళికను సిద్ధం చేసుకుందాం. దానికి ప్రభు మనకు తోడుగా ఉంటారు. ఆయన నిత్యము మనకు సహాయం చేస్తారు. ప్రార్థించుకుందామా? మహోన్నతుడైన మా దేవ, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ రోజు మాతో మాట్లాడిన ఈ కొద్ది సంగతులను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా నీ రాజ్య భారాన్ని మోయగలిగిన శక్తి మాకు లేనప్పటికీ మాలో నీవు ఉంచిన పరిశుద్ధ ఆత్మను బట్టి ప్రవ్వా ఈ భారం తీసుకోవటానికి మేము ఇష్టపడుతున్నాం. కనుక మేము చేయవలసిన పని ఏదో అది మాకు తెలియచేసి మా పిలుపుకు తగినట్లుగా మేము బ్రతకటానికి మీరు సహాయం చేసి పెట్టమని, మీ శక్తితో మమ్మల్ని నింపమని ప్రాధేయపడుతున్నాం. ప్రతి విషయంలోనూ జ్ఞాన వివేకములు కలిగి పని చేయడానికి సహాయం చేయండి నాయనా. మీరు ఎలాగైతే చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేశారో మేము కూడా అలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడే మనసు మాకు దయచేయండి ప్రవ్వా. ఎక్కువ పని భారాన్ని పెట్టుకోకుండా భౌతికమైన విషయాలను గురించి, రాజ్య భారాన్ని మోయగలిగే శక్తిని, అయా వాటికి సమయాన్ని మేము కేటాయించగలిగే స్థితిని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.